నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి జర్నలిస్టులు అన్నారు ఏం రాసిర్రు, ఎట్లా రాసిర్రు చూద్దాం. మరి ముందుగాల మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, అంతేకాకుండా షేర్ చేయుర్రి. ఇక ఇంకో ముచ్చట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీకోసం నేను అని మన ఛానల్ నెంబరు డిస్ప్లేలో కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా ఆ యొక్క సమస్యను పంపియుర్రి. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేద్దాం. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఎట్లా రాసిండో చూద్దాం. ఇక క్రమబద్ధీకరణ పూర్తయ్యేనా, మరి ఏం క్రమబద్ధీకరణ పూర్తి అవుతుంది, ఎప్పుడైతుంది, ఎట్లయితుంది అని అన్న క్వశ్చన్ మార్క్ వేసిండు. చూద్దాం. నెలాఖరు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు, సిబ్బంది కొరత, పార్లమెంట్ ఎన్నికలతో ఇబ్బందులు. ఇది మనకు ఏ పని చేయాలన్నా కూడా మీ అందరి గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ప్రజలారా, మరి పార్లమెంట్ ఎన్నికలు అదే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులన్నీ ఆపేయాల్సి ఉంటది. మరి ఏంది దేనికోసం ఇదో అనేది చూద్దాం. ఇక ఎలాంటి లేఅవుట్ల అనుమతులు లేకుండా కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణకు ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సిబ్బంది కొరతతో పాటు ఎన్నికల కోడ్ రావడంతో గడువు పూర్తి అవుతుందో కాదోనని అధికారులలో సందిగ్ధత నెలకొన్నది. మరి ఏంటిది, ఏం లేకుండా అనుమతులు లేకుండా లేఅవుట్లు, అదే భూములు కొనుక్కున్నోరు లేఅవుట్లు ఉంటాయి కదా, లేఅవుట్ భూములు కొనుక్కున్న వాళ్ళు, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఈ వార్త అనేది చెప్పుకోవాలి. మంచిది. మరి ఏమైతుంది, ఎట్లయితుంది అనేది చూద్దాం. మరి ఎన్నికల కోడ్ వచ్చింది కనుక మరి వాళ్ళకి ఇచ్చిన గడువు ఈ నెల 30 తారీఖు మార్చి 30వ తారీఖు వరకు ఇచ్చిర్రు. ఇంకా 10 రోజులు ఉన్నది. మరి ఎలక్షన్ల కోడ్ వచ్చింది, సిబ్బంది లేదు. మనకు తెలిసిన ముచ్చట్నే, గతంలో ఏ ఆఫీస్కి పోయినా కూడా సిబ్బంది కొరత అనేది కనబడుతుంది. మరి ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయని కూడా కనబడుతుంది. మరి ఎట్లా ఉన్నా అనేది కూడా మనకు కనబడుతుంది. చూడాలి ఏం చేస్తారట అంటే జిల్లాల 19,178 మంది దరఖాస్తు చేసుకున్నారట. పెద్దపల్లి మున్సిపాలిటీలో 6,775, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 7,078 దరఖాస్తులు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 1,531, మంత్రి మున్సిపాలిటీలో 894 దరఖాస్తులు వచ్చాయట. ఇందులో 5,929 పరిశీలించగా 185 దరఖాస్తులను తిరస్కరించారు. 3,212 దరఖాస్తులను ఫీజు చెల్లించేందుకు అనుమతించారట. ఇక ప్రొసీడింగ్ చెందినవి ఇవన్నీ కలిపి 27,70,371 రూపాయల ఆదాయం వచ్చిందట. ఇవేవి 33కి ప్రొసీడింగ్ ఇచ్చిన వాటికి ఆదాయము 27,70,371 రూపాయలు వచ్చింది అనేసి చెప్తారు. ఒక్కో ఫ్లాట్ కు 1000 రూపాయల చొప్పున డిపాజిట్ చెల్లించారు. వివిధ కారణాలతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇక గత నెల 22న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, మార్చి 30లోగా చేయాలని చెప్పేసి చెప్తారు. మరి ఇవన్నీ అయితే గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఈ నెల 30వ తారీఖున వెచ్చిరు. అంతలే ఏమైందిలా ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి దీనివల్ల మనకేమైనా లాభం అయితే మున్సిపాలిటీలలో ఆదాయం పెరుగుతుందట. ముఖ్యంగా రామగుండం మున్సిపాలిటీలో ఏమన్నా ఆదాయం పెరుగుతుందో చూద్దాం. మరి ఎందుకంటే మనం లోకల్ స్థానికంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటున్నాం కదా, మరి చూడాలి ఏంటిది అని. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు పెద్దపల్లి, మంతిని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో నేరుగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారులు 100 గజాల లోపు స్థలం రెగ్యులరైజేషన్ చేసుకుంటే మున్సిపల్ ప్రాంతాన్ని వచ్చి ఒక్కో దరఖాస్తు ద్వారా 10,000 నుంచి 20,000 వరకు ఆదాయం సమకూరుతుంది. ఒక్కొక్క దరఖాస్తుకు 10,000 నుంచి 20,000 వరకు ఆదాయం సమకూరుతుందట. మరి మన వాళ్ళు ఏం చేస్తారో, మన వాళ్ళు 1,500 దరఖాస్తులను చేయడానికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. మరి ఎన్ని దరఖాస్తులు చేస్తారో, మరి రామగుండంలో మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పిర్రు, విన్నారా? 7,073
దరఖాస్తులు ఉన్నాయట, మరి ఎన్నేళ్ళు పడుతుందో చూడాలి, ఆదాయం పెరుగుతాయని చెప్పేసి ఇక చెప్తారు. ఇక మిగతా వార్తలు చూద్దాం. మానేరు వాగు పైన అక్రమ వసూళ్ల పైన కొరడ, అక్రమంగా వేసిన సీసీ రోడ్డే అక్రమంగా వేసిరట మానేరు వాగు మీద. మరి ఇక్కడ ముత్తారం మండలంలోని ఓడేడు వాగు పైన ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి ద్వారా రోడ్డును ఏర్పాటు చేసి వాహనదారుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిపైన అధికారులు కొరడా జులిపించారు. 3 నెలలుగా కొంతమంది మానేరు వాగులో అక్రమంగా రోడ్డు వేయడమే కాకుండా దానికి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అటైతే ఓరు వాహనాలు మరి ఎప్పుడో 2 వీలర్ ద్విచక్ర వాహనాలు పోతే గనక ఆ రోడ్డు మీద పోయిన వాహనాలకు ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారట. మరి ఇవి చెక్ పోస్ట్ లో వెళ్తలేవు, మరి ఇవి టోల్ ప్లాజాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండే గతంలో. మరి ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా బీఆర్ఎస్ పాలనే కొనసాగుతుంది, మనోళ్ళే ఉన్నారేమో అనుకుంటారేమో మరి వాళ్ళు కూడా. మరి ఇసుక అక్రమ రవాణా పైన కొరడ. ఇసుక అక్రమ రవాణా ఎప్పటి నుంచో జరుగుతుంది. మరి అప్పుడు పాపం ఇప్పుడున్న ప్రతిపక్షం ఉండే, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఉండే, ఇక మీ అందరికి తెలిసిందే, ఆ సార్లే లారీలు ఉండే, ఆ సార్లే క్వారీలు ఉండే, ఆ సార్లే అన్ని నడిచేటి. ఇసుక ఎవరైనా చచ్చిపోతే కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉండే, అట్లుండే మరి అప్పుడు వ్యవస్థ. ఇక ఇంకేంటిది, భూ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి. జాతీయ రహదారి నిర్మాణానికి కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఇక వరంగల్ మంచిర్యాల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికట మంతిని రామగిరి మండలం, ముత్తారం మండలం, తర్వాత ఈ చెన్నూరు మండలానికి సంబంధించి అది మంచిర్యాల మీదుగా వెళ్తాయి కనుక, అది చెన్నూరు మీదకి వెళ్ళి మంచిర్యాల వెళ్తాయి కనుక ఆ జాతీయ రహదారికి ఆ భూ సర్వే ప్రక్రియ తొందర చేయాలని చెప్పేసి మరి మన కలెక్టర్ సారు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సారు మన పెద్దపల్లి జిల్లా మండలాల ఉన్న అధికారులకు చెప్తానట. ఇక 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినాము. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. ఇక 10వ తరగతి పరీక్షలు సాగుతానే, నిన్నటి వరకు 2 పరీక్షలు అయిపోయినాయి. ఇక మరి రేపు 3వ పరీక్ష ఉంటది కనుక అన్ని కట్టుదిట్టమైన భద్రత వెచ్చినాం, మరి పిల్లలకు అవసరమైన సౌకర్యాలను కూడా కల్పించినాం అని చెప్పేసి సారి చెప్తాను. ఇక కంపెనీల ఆధ్వర్యంలో పేకాట. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివార్లో పేకాట స్థావరం పైన టాస్క్ ఫోర్స్ దాడి, 10 మంది అరెస్టు, 14,48,00,000 నగదు స్వాధీనం. గోవా క్యాసినో స్థాయిలో చిప్స్ చెలామణి. నిర్వాహకుల పైన పీడీ యాక్ట్ వివరాల్లో వెల్లడించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సారు. ఇక మన రామగుండానికి పోలీస్ పెద్ద సారు శ్రీనివాస్ సారు ఇక్కడ కంపెనీల ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్నారట. మరి మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతంలో ఆడతారా అని చెప్పేసి సార్కు దొరికింది. మరి సమాచారంతో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దొరకబట్టిరు. గోవాకు సంబంధించిన చిప్స్ ఎట్లయితే వాడతారో కొన్ని చిప్స్ ఇస్తారు అక్కడ ఆడుకోవడానికి, మరి ఆ చిప్స్ తరహా లాంటివి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 14,48,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారట పోలీస్ శాఖ వాళ్ళు అని చెప్పేసి సిపి సార్ ఇక్కడ సిపి సార్ ఆ చిప్స్ ను కూడా చూపెడుతున్నారు. అంటే ఒక్కొక్క కలరు చిప్ కు ఒక్కొక్క రేటు ఉంటది, ఆ రేట్ ఆధారంగా వాళ్ళు వాడుతున్నారని చెప్పేసి సార్ చెప్తున్నాడు. ఇక ఇళ్లపై నుంచి విమానం చక్కర్లు. వారం రోజులుగా తిరుగుతున్న జెట్ విమానం. ఎక్కడ ఇది? గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం. ముత్తారం మండలంలో వారం రోజులుగా ఇళ్లపై నుంచి విమానం చక్కర్లు కొడుతుంది. దీంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా రాని మారుమూల ప్రాంతాల్లో జెట్ విమానం చక్కర్లు కొడుతుండటంతో చూసిన జనం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారుల వద్దకు కూడా ఎలాంటి సమాచారం లేదనే చెబుతున్నారు. మంగళవారం ఉదయం కూడా జెట్ విమానం భారీ శబ్దం చేసుకుంటూ ఇళ్లకు అతి సమీపంలో చక్కర్లు కొట్టడంతో పోలీసు అధికారులు అప్రమత్తమై సమాచారం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. జెట్ విమానము ముత్తారం మండలంలో ఇళ్ల మీదకి వెళ్ళే తిరుగుతుందట. మరి ఆ జెట్ విమానం ఏడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది తెలియదు ప్రజలకు, మరి అధికారులకు కూడా తెలియదట. మరి నిన్న మంగళవారం కూడా తిరిగినందుకు అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారట. జర చూడరు సారు ఏది ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితులలో ప్రజలకు మీరు ఎట్లా ఏం చెప్పారు కానీ కనీసం మీకైనా అవగాహన ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటాను. మరి అధికారులకే అవగాహన లేకపోతే చాలా దురదృష్టమైన ముచ్చట అనేది చెప్పుకోవాలి. మరి మీకే సమాచారం లేకుండా ఒక ప్రాంతంలో ఒక జెట్ విమానం తిరుగుతుందంటే పోలీస్ శాఖ ఉంటది, రెవెన్యూ శాఖ ఉంటది, జిల్లా పాలనా అధికారులు ఉంటారు, మరి జిల్లా ఉన్నతాధికారులు ఉంటారు, ఇంకా మరి అందరు ఉంటారు. మీరు ఇట్లాంటివి తెలుసుకోకపోతే ఎట్లా సార్లు తెలుసుకోవాలి. ఎవరు ఎందుకు జెట్ విమానంలో తిరుగుతారు, ఎవరు ఎటు పోతారు, ఏం జరుగుతుంది అనేది కనీసం పోలీస్ శాఖ అయితే కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముచ్చట. ఎందుకంటే భద్రత అనేది ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో అవసరం కనుక మరి ఆ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవాలి సార్లు. ఇక
నెక్స్ట్ ఏంటిది, లారీ యజమానుల సంక్షేమం కోసం కృషి చేస్తాడట రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న. ఇక రామగుండం లారీ యజమాని సంక్షేమం కోసము నేను పాటుపడతా అని చెప్పేసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్తున్నారు. మంగళవారం రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట అసోసియేషన్ లో. ఇక కమిటీ నియామకం ఏంటిది, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలుగురిని పెట్టుకున్నారు. వాళ్ళు ఎన్నికల ప్రచారము ఈ యొక్క నియోజకవర్గంలో కావచ్చు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కావచ్చు, వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక రామగుండంలో అక్రమ దందా పైన ఉక్కుపాదం, పోలీస్ పెద్ద బాసు రామగుండం కమిషనరేట్ అంటే రామగుండం రామగుండం సిపి పోలీస్ బాస్, సిపి అంటే అదే సిపి సారు ఏం చెప్పిండట అంటే పోలీస్ బాసు అక్రమ దందాలు ఏమైనా ఉంటే వాటి మీద ఉక్కుపాదం మోపుతాం అని చెప్పేసి. అక్రమ దందాలు అంటే రేషన్ బియ్యము, ఇంకేమో రాసిరిలా ఆ రేషన్ బియ్యము, ఇసుక అక్రమ దందా, ఇట్లాంటి కట్టడి ఎత్తనం అని చెప్పేసి సార్ చెప్తున్నాడు. నిజమే, గతంలో కంటే రేషన్ బియ్యం ప్రస్తుతం ఒక నెల 2 నెలల నుంచి అమ్మకాలు కొనుగోలు అనేది జరుగుతలేదు. వాస్తవమైన ముచ్చట ఇది. మరి ఇంకా ఎట్లాంటి అక్రమ ఇసుక దందాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి సార్ అనేకంగా. గంజాయి దందా అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా జోరుగా తాగుతాం సార్. ఒక్కసారి సిపి గారికి మన ఛానల్ ద్వారా చెప్పే విన్నపం ఏంటంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా గంజాయి దందా అనేది మరీ ఎక్కువగా చెలరైపోయి మరి యువతను పెడదారి పట్టించే ప్రయత్నం కూడా జరుగుతుంది సార్. ఒక్కసారి ఈ యొక్క గంజాయి పైన ప్రత్యేక దృష్టి పెట్టండి సార్. మరి మీకు మేము చెప్పే అంత స్థాయి కాదు, కానీ చిన్న చిన్న పరిస్థితుల వల్ల మేము మీకు చెప్పాల్సి వస్తుంది. అంటే కింది స్థాయి పరిస్థితులను కూడా మీకు మేము అందిస్తున్నాము. ప్రతి వీధుల్లో కావచ్చు, లేదంటే కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలు అంటే కొంత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాలలో వాళ్ళు గంజాయి అనేది చూస్తున్నారు. నేను గతంలో కూడా మా ఛానల్ ద్వారా వీడియో ద్వారా కూడా అందించినాం సార్. ఒకసారి గంజాయి పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న యువకులను మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాపాడిన వారు అవుతారని మేము అనుకుంటున్నాం. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఎవరు, ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చిండు, రామగుండంలో మార్పు మొదలైందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం ఆయన క్యాంప్. ఇక ఏమున్నదిలా 6 గ్యారంటీలో అందరికి ప్రజలకు అందేట్టు చేస్తా, మరి ఏది ఉన్నా కూడా గతంలో లేదు, ఇప్పుడు మార్పు చేసినా, మరి కొత్త మార్పులు తీసుకొస్తానా, పట్టణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తానా, మరి అదే విధంగా నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తానా అని చెప్పేసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న చెప్తాడు. ఇక ఇంకేమున్నాయి ఇలా, ఇక బీఆర్ఎస్ నాయకుల పైన ఫిర్యాదు. ఇక్కడ ధర్మారంలో ఎందుకు ఇచ్చిరు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన బీఆర్ఎస్ నాయకుల పైన ఫిర్యాదు. ధర్మారం చౌరస్తాలో మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుల పైన ఏం లేదు ధర్మారం ఎమ్మెల్యే ధరంపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నాయకులకు పైన శిక్ష అంటే ఉల్లంఘించినందుకు వారికి పైన కేసు పెట్టిరట. మరి ఎవరు పెట్టిరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఫిర్యాదు చేసిరని చెప్పేసి చెప్తున్నారు. ఇక తండ్రి మండలించాడని కొడుకు ఆత్మహత్య అట. గాంధీనగర్ కు చెందిన ఎండి షహాజాద్ 17 తండ్రి మందలించాడని మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రంజాన్ మాసం కావడంతో ఉపవాసం ఉండాలని ఏం తినొద్దని వాళ్ళ కొడుకును కోరితే పాపం వాళ్ళ తండ్రి మందలించాడు. ఉపవాసం రంజాన్ పండగకి రోజా అనేది వాళ్ళు నిర్వహించుకుంటారు, మరి అట్లాంటిది ఉండాలని చెప్పేసి వాళ్ళ తండ్రి చెప్పినందుకు ఆ పిల్లగాడికి బాధ అనిపించో మరి మనోవేదనకో చనిపోయింది. కానీ అట్లాంటివి కాదు, పిల్లలు తర్వాత యువకులు ఎవరైనా కూడా తల్లిదండ్రులు కూడా అందరూ ఆలోచించేది ఏంటంటే మంచి చెడులు ఆలోచించండి. సరే చిన్నపిల్లల పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అక్కడ ఎట్లాంటి విషయాలు జరిగినవి ఏం జరిగినవి మనకు తెలియదు కదా. సో మరి కొంచెం ఆలోచన చేసి తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులు పిల్లల పైన చూపెట్టండి, అంతే తప్ప వేరే ఏం చేయకండి. గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమట. ఎక్కడ ఎన్టీపీసీ పిఎస్ పరిధిలో సాయి సేవా సమితిలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. మరి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం వేసుకున్నారంటే వాళ్ళ డ్రెస్ ఎరుపు రంగు టాప్ ధరించింది, అనారోగ్యంతో చనిపోయిందని అనుమానిస్తున్నారట.
సో అది ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు ఎన్టీపీసీలో. పోలీస్ తనిఖీలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, అదే ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. అదే విధంగా కొన్ని చౌరస్తా ప్రాంతాలలో, అంటే ప్రధాన చౌరస్తా ప్రాంతాల్లో, ప్రధాన కూడల్లో పోలీస్ శాఖ వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక చిరు వ్యాపారులను పక్కదోవ పట్టిస్తున్న నాయకులు ఎవరులా? చిరు వ్యాపారులను పక్కదోవ పట్టిస్తున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? అందరంతా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ నాయకులే లేరు కదా, అందరూ పోయి కాంగ్రెస్ లోనే ఏరిరు. నిన్ననే అయిపోయింది కదా, మొన్న అంతకుముందు 15 మంది ఏరు, నిన్న 20-30 మంది ఏరు. ఇంకెవరు ఉన్నారు ఇలా? ఈ తప్పుదోవ పట్టించే నాయకులు ఎవరో చూద్దాం, మరి ఏం చేస్తారు వీళ్ళు. రామగుణం అభివృద్ధి పైన కొంతమంది నాయకులు చిరు వ్యాపారులను పక్కదోవ పట్టిస్తున్నారని, చిరు వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా రోడ్డు విస్తరణ పనులు చేయనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. మంచిదే కదా అన్న. రోడ్డు విస్తరణ పట్టనున్న హనుమాన్ నగర్, లక్ష్మీనగర్, మేదర్ బస్తీ, శివాజీ అయితే వీళ్ళు ప్రధాన చౌరస్తా గోదావరిఖని పట్టణంలోని షాపింగ్ ఏరియా ప్రాంతంలో ప్రధాన చౌరస్తా నుంచి ఎక్కడి వరకు మేదర్ బస్తీ వరకు లక్ష్మీనగర్ కొన్ని వీధుల కూడలిలను సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్, అంటే కార్మికులు నివాసం ఉంటున్న క్వార్టర్స్ లను ఒక 70 క్వార్టర్లను తొలగిస్తున్నారు రోడ్డు వెడల్పులో భాగంగా. అయితే ఆ మధ్యలో తొలగించే మధ్యలో ఏమున్నదంటే చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వారికి వేరే ఒక దగ్గరనో లేదంటే ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఒక కాడ వారికి ఒక అవకాశం ఏంటిది దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే విస్తరణ కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తారు. మరి ఈ విషయాన్ని పూర్తి స్థాయిగా అవగాహన చేసుకోకుండా కొంతమంది అంటే ప్రతిపక్ష నాయకులే కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే ఇక ఏం తెలియని అవగాహన వ్యక్తులు కూడా ఉంటారు. అవగాహన వ్యక్తులు ఏం తెలియదు కానీ అవగాహన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఈ చిరు వ్యాపారులకు ఏం చెప్తున్నారట అంటే, మీకు ఏమి ఇయ్యరు, మీ యొక్క షాపులన్నీ కూలగొడతారు, ఏం చేయరు, మీకు ఈ యొక్క అవకాశాన్ని కలిపియరు, రోడ్డు వెడల్పులో ఎత్తారు అని చెప్పేసి ఇదొక అపోహను సృష్టిస్తారట. మరి ఆ అపోహలు ఏం లేవు. మరి అట్లాంటి చిరు వ్యాపారులను పక్కదో వట్టియకుర్రి. మరి ఇది బాధాకరమైన విషయమే. కాకపోయినా కూడా అభివృద్ధిలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ ఏరియా అనేది పార్కింగ్ కోసం కావచ్చు, జనసంచారం ఎక్కువగా పెరిగింది కావచ్చు, ఇతరత్ర అవసరాలను బట్టి అక్కడ వెడల్పులో అంటే రోడ్డు వెడల్పు చేస్తే బాగుంటది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి చేస్తున్నారు. మరి చిరు వ్యాపారులారా, మన ఛానల్ ద్వారా మన వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక అర్థం చేసుకోరి. అక్కడ మీకు అవకాశాన్ని కల్పించిన తర్వాతనే వాళ్ళు ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామని చెప్పేసి చెప్తారు. మీరేం బాధపడకుర్రి, ఎవరి మాటలు వినకుర్రి. మీకు ఏదైనా సమస్య అనిపిస్తే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రాజన్నను పోయి కలుగుర్రి. మళ్ళా మీకు ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే చెప్పుకోవాలి. ఇట్లా ఆలోచన చేయుర్రి. ఇలా మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి 50 కోట్లతో రామగుండం నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకొని అన్న వచ్చిండు. మరి చేయనియుర్రి. అభివృద్ధి కార్యక్రమం ఎంతవరకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తారు అనేది ఇంకా మొదలే పెట్టక ముందే ఇలాంటి ఆలోచనలు చేయకూర్రి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒక అభివృద్ధి బాటగా వెళ్లే ప్రయత్నం చేద్దాము. మరి మీకు చిరు వ్యాపారులకు పక్కదోవను పట్టిస్తున్న నాయకులు అని చెప్పేసి ఆ నాయకులైనా మీరు కూడా కొంచెం దయచేసి చిరు వ్యాపారులు పాపం వాళ్ళకు రెక్కాడితే గాని డొక్కాని పరిస్థితిలో ఉండే వ్యాపారులు వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వాళ్ళ కోసం మీరు ఏదైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి వినతి ఇవ్వండి. సార్ అన్న మాకు ఈ పరిస్థితుల వల్ల ఈ వ్యాపారులు కోల్పోతారు, లేదంటే వాళ్ళకి ఇక్కడ అవకాశం కల్పిస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అన్న విషయాలు చెప్పురు తప్ప ఇష్టం ఉన్నట్టు వాళ్ళ దగ్గర పోయి ఎవరికి నచ్చింది రాలేదు ఒక ఫ్లెక్సీ పెట్టుకొని లేదంటే ఏదో చేద్దాం ఎటో పోదాం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ గా ఉండదనే అర్థం చేసుకోవాలి ఈ చెప్పేటోళ్ళు. ఇక కాంగ్రెస్ లో ఏరిన బీఆర్ఎస్ కోఆప్షన్ సభ్యుడు నాయకులు ఎవరు? కోఆప్షన్ సభ్యుడు చెరుకు బుచ్చిరెడ్డి. ఇక దీటి బాలరాజు ఎవరు? కేసీఆర్ అప్పుల మయంగా మార్చారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో కోఆప్షన్ సభ్యుడు చెరుకు బుచ్చిరెడ్డితో పాటు 60 మంది బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న కండువా కప్పి పార్టీకి ఆహ్వానించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలోగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా న్యాయం జరగలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కాంగ్రెస్ ను కాదని మోసం చేశాడని
కేసీఆర్ కుటుంబం తప్ప ఇతరులు ఎవరు బాగుపడలేదని కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ప్రజలకు 6 గ్యారంటీల పథకాలను అమలు చేసి ఉన్నారని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఇక వాళ్ళందరి పేర్లు ఎందుకు కానీ ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ అట కార్యకర్తలకు కూడా పని చేయలేదట. అందుకనే వీళ్ళు ఇక అంతా మంచిగా లేదు, అంతా ఏదో అయింది, మా పరిస్థితులు బాగాలేవు, అందుకనే మేము అప్పుడు ఆ పార్టీలు ఉన్నాం, ఇప్పుడు మీ పార్టీలకు వస్తామని చెప్పేసి చెప్తారు. నేను మన ఛానల్ ద్వారా అడుగుతున్నా రాజ్ ఠాకూర్ అన్న విషయం, అంటే ఎమ్మెల్యే గారి విషయం కాదు, ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడుగుతాను. మొన్న చేరిన వాళ్ళని కావచ్చు, నిన్న చేరిన వాళ్ళని కూడా కావచ్చు. నేను అడిగేది ఒకటే ప్రశ్న, నిజంగా నిజాయితీగా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి, బీఆర్ఎస్ పార్టీ వల్ల మీకు ఏం లాభం జరగలేదా? ఇది నా ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి మీకు ఏం లాభం జరగలేదా? ఇక్కడ ప్రజలకు లాభం జరగలేదు అన్న విషయం పక్కన పెడితే, పార్టీల పని చేసిన ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నోళ్ళు ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా. నేను వాళ్ళందరిని అడుగుతున్న, పేరు పేరున అవసరం లేదు, వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎలాంటి లాభం జరగలేదు, మేము ₹1 కూడా ఆదాయాన్ని సంపాదించలేదు, మేము అభివృద్ధి కుంటున పడ్డది, మా పరిస్థితులు బాలేవు, అందుకే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్లో పోయినామని చెప్పుర్రి చూద్దాం. ఇక ఇంకో ముచ్చట, ఇది ఇప్పుడు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నని అడుగుతాను. అన్న, మనం ఓడిపోవాలని, అంటే మీరు ఓడిపోవాలని మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళను మీరు మీ పార్టీలో కలుపుకుంటున్నారు. మరి మీకోసం పనిచేసి మీరు మీతో పాటుగా అడుగులు వేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏంటిది? మీరే ఆలోచన చేయురన్న. రెండో విషయం, మీరు చాలా సార్లు కొన్ని సందర్భాలలో ఒక ఇంటర్వ్యూ చూశాను, ఎవరైతే నేను ఓడిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నేను గెలిచిన తర్వాత నా దగ్గరికి షాల్వా కప్పి బొకే ఇచ్చి స్వీట్ ఇచ్చినంత మాత్రాన నేను వారిని దృష్టిలో పెట్టుకోను, నా కోసం పనిచేసిన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుంటా అని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయన్నా, మరి అప్పుడు మీకోసం కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండబోతుందో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్న. ఇక రెండో ముచ్చట, గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు 10 మంది ఉంటే మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండే. మరి పాపం అప్పుడు 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అభివృద్ధి జరగలే. మరి వాళ్ళ బాధ కూడా వీళ్ళకు కొన్ని రోజులు తెలియనియాలి కదా అన్న పరిస్థితులు. మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో కార్పొరేషన్ల, వాళ్ళు ఎలాంటి వ్యవస్థను అనుభవించిరో మరి వాళ్ళకే తెలుసు, ఆ 10 మందికే తెలుసు. మరి ఈ మిగతా వాళ్ళకు తెలియదు. వీళ్ళని ఎందుకు వెంటనే జాయిన్ చేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని రోజులు ఉంటే వీళ్ళకు కూడా అరే మేము అప్పుడు నిజమే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను అట్లా చేసినాం, అందుకే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, అందుకే మన పరిస్థితి ఇప్పుడు ఇట్లా అయిపోయింది అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేది కదా అన్న. ఇంకొకసారి పార్టీల పరంగా కాకుండా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడేటోళ్ళు అందరూ, ఎవరైనా కూడా, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా. ఇది ఆలోచన ఎందుకు రాలేదన్నా మీకు? మరి ఇక మీకే తెలియాలన్నా, మీ అధిష్టానం నుంచి ఏమైనా మీకు ఆదేశాలు ఉంటే అది మీ ఇష్టాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. పార్టీలు మారడం అనేది వ్యక్తిగత విషయమే. అయినా కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మీకోసం కష్టపడ్డ కింది స్థాయి కార్యకర్త కోసం నేను అడగాల్సి వచ్చింది ఈ విషయం. ఇక ఇది గుర్తుంచుకోవాలన్నా. ఇక ఇంకేమున్నాయి, ఇక కాలువలు ఇలా సాగునీరు అందేలా పట్టించుకొని అధికారులు, ఆందోళనలో రైతులు, కాలువల్లో పేరుకుపోయిన ముళ్ళ పొదలు అస్తావ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ ఇది? ఎస్ఆర్ఎస్పి సాగునీటి జూలపల్లిలో ఉంది. జూలపల్లి మండలంలో ఇలా జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పిలా ముళ్ళ పొదలు ఉన్నాయి. మరి చూడు ఎట్లా ఉన్నదో, అస్తావ్యస్తంగా ఉన్నది. మరి అధికారులు దీన్ని ఏం చేస్తారు, ఏడబోతారు? ఈ ఎస్ఆర్ఎస్పి అధికారులు ఎడకపోయారు, మరి ఎందుకు
ఎందుకుంటారో కూడా తెలుస్తలేదు. మరి రైతులకు పడే గోస జర ఆలోచించరు. అక్కడ మొక్కజొన్న, వరి పంట, మిర్చి పంటలు దెబ్బతింటానని చెప్పేసి రైతులు మొత్తుకుంటున్నారు. మరి జర వీటిపైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఈ కార్యకర్తలు ఇవి ప్యాకాటై ఇవన్నీ ఎందుకు? ఇవి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో ఏరి రాదు ఎందుకు? అది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో ఏరిరు ఎందుకు? అది ఏమైనా పనికొస్తుందా ప్రజలకు, రైతులకు? మరి ఏం పనికి రాదు. గిడ మీరు వేసేది గిది ఇట్లాంటి వాళ్ళని దొరకవచ్చుర్రి. మరి ఇట్లనే రైతులకు కూడా ఇయ్యుర్రి, నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తేనే కదా రైతులు పంటలు పండించుకున్నది. మరి ఏం ఆలోచన చేస్తారు అధికారులాడ? ఇక బీఆర్ఎస్ నాయకుడి పైన దాడికి, బీఆర్ఎస్ నాయకుడిపై దాడికి నిరసన ఎవరు చేసిర్రు? ధర్మారం బీఆర్ఎస్ నాయకుడు సల్వాజీ మాధవరావు పైన కాంగ్రెస్ నాయకులను దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఆధ్వర్యంలో ధర్మారంలో చేసిర్రట. ఇక వాళ్ళాడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు ఇదే తప్ప వేరే ఏం జరగదు. కొన్ని రోజులు అయితే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు ఓట్లాడుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఏతారు, ప్రజల సంక్షేమ పథకాలు ఆనే పక్కకు పెడతారు. అట్లున్నది పరిస్థితి. ఇక ఏమున్నదిలా స్టడీ మెటీరియల్ కోసం దరఖాస్తు ఆహ్వానం. ఎగ్జిటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 1500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ లేదా స్టడీ మెటీరియల్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారట. అది కూడా ఎవరైనా నిరుద్యోగ యువకులు ఎగ్జిటి అంటే డిఎస్సి రాసేవాళ్ళు, లేకపోతే గురుకులము, ఇంకా ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోరు. ఇక జాతీయ పోటీలో రాణిస్తున్న కార్మికుడికి సన్మానం. యాక్ట్ ఇంక్లైన్ కాలనీ ఏం జాతీయ పోటీలాడ? జాతీయ స్థాయి పోటీలో ప్రతిభ కనబర్చిన OC1 ఉద్యోగి కండెవాడ బుగ్గాజీని మంగళవారం తోటి కార్మికులు ఘనంగా సన్మానించారు. అధికారులు కార్మిక సంఘ నాయకులు కార్మికులు సన్మానించి అభినందించారు. ఈ నెల 9, 10వ తేదీలో కర్ణాటక ఉడిపిలో జరిగిన సైత్ ఇండియన్ మాస్టర్ అట్లాంటిక్ ఓపెన్ ఛాంపియన్ పోటీలో బుగ్గాజీ పాల్గొన్నాడని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక లక్ష్యాన్ని సాధించేలా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఆపరేటర్లకు భోజన ప్యాకెట్లను కూడా అందిస్తున్న GM ఎక్కడే OC1 ప్రాజెక్టుకు కేటాయించిన RG3 GM సుధాకర్ రావు సారు అక్కడ ఉన్న కార్మికులకు భోజనాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి సమన్వయంతో అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఇక చెప్తున్నాడు. ఇక ఇట్లా ఇంకేమున్నదయ్యా, పెద్దపల్లి ఎంపీ టికెట్ అట గడ్డ వంశీకే ఇవ్వాలని చెప్పేసి ఎవరు మాలమానాడు మహేష్ అని అంటాడు. అనా జర ఆలోచన వేయుర్రే ఎవలకు ఏంటిది ఎట్లా అనేది. ఇక మీరే అనుకుంటే సరిపోదు. ఇగో ఇవి ఈ యొక్క పెద్దపల్లి జిల్లా వార్తలు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా వార్తలు పూర్తి స్థాయిగా అందించాం మనం. ఎందుకంటే ఈ రోజు నుంచి ఇట్లా పేపర్లో వచ్చిన ప్రతి వార్తను మనం ప్రజలకు అందేలా ప్రయత్నం చేద్దాము. రోజు ఒకదానికోసమే మాట్లాడడం కంటే పేపర్లో వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని మరి ప్రజలందరికీ, మన యొక్క సబ్స్క్రైబర్లకు, మరి నాయకులకు, మరి ఇతరులు అంటే తెలంగాణ ప్రజలందరికీ అందేలా ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు.